హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బ్రూవింగ్. చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ వీడియోతో వచ్చాను. ఈ వీడియోలో చికెన్ కర్రీ, బగారా రైస్ అండ్ రైతా చూపించబోతున్నాను. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ ని నిమ్మరసం, ఉప్పు వేసి నీట్ గా క్లీన్ చేసుకుని ఉంచుకున్నాను అనమాట. ఇలా క్లీన్ చేయడం వల్ల చికెన్ అనేది నీచు వాసన రాదు. ఇప్పుడు మ్యారినేషన్ చూద్దాం. హాఫ్ కేజీ చికెన్ కి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఆనియన్ టొమాటో పేస్ట్ వేసాను. మీకు కావాలి అంటే పెరుగు యాడ్ చేసుకోవచ్చు, అలాగే ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. బట్ నేను ఆ రెండు వేయలేదన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ కి మ్యారినేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఇలా చికెన్ ని మిక్స్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇలా మిక్స్ చేయడం వల్ల పీస్ కి ఆ మసాలా పట్టి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వల్ల చికెన్ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఇలా కలిపేసినటువంటి చికెన్ నేను ఒక బాక్స్ లో పెట్టేసి నేను ఫ్రిడ్జ్ లో 3 to 4 hours మ్యారినేషన్ కి ఉంచుతున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల చికెన్ టెండర్ గా ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది, ఫ్లేవర్ఫుల్ గా కూడా ఉంటుంది అనమాట. జనరల్ గా నాన్ వెజ్ కర్రీస్ కి మెయిన్ ఇంగ్రీడియంట్ కారం. చాలా మంది ప్లెయిన్ కారం వాడతారు. బట్ మేము సంబార్ కారం వెజ్ కర్రీస్ లో ఏదైతే వేస్తామో నాన్ వెజ్ కర్రీస్ కి కూడా అదే యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ చూద్దాం. ఒక పాన్ లో ఆయిల్ వేసాను అనమాట. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చికెన్ ని అందులో వేసేసాను. ఒక 5 minutes కుక్ అయిన తర్వాత చికెన్ లో నుంచి వాటర్ వస్తాయండి. అప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ ఆల్మోస్ట్ 80% కుక్ అయిన తర్వాత నేను కొబ్బరి పౌడర్ యాడ్ చేస్తున్నాను. చాలా మంది కొబ్బరి పౌడర్ ని అవాయిడ్ చేస్తారు, ఫ్యాట్ ఉంటుంది అని చెప్పి. కానీ మన బాడీకి గుడ్ ఫ్యాట్ అనేది కావాలి కదా, సో ఖచ్చితంగా వాడండి. నాట్ ఓన్లీ చికెన్ కర్రీ, చట్నీస్ లో కానీ, కొబ్బరి పులావ్ గా కానీ, అలా ఎలా అయినా వాడండి. అండ్ లాస్ట్ చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను, ఎవరెస్ట్ వాళ్ళది, చాలా బాగుంటుంది. ఈ రెండు వేసిన తర్వాత ఒక 8 minutes అలా కుక్ చేసిన తర్వాత లాస్ట్ లో కొత్తిమీర వేసాను అనమాట. కొంచెం అలా ఇలా తిప్పేసి స్టవ్ ఆఫ్ చేశాను. చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ రైతా చూపించబోతున్నాను. నేను ఇక్కడ కొంచెం లావుగా కట్ చేశాను పీసెస్. హడావడిలో ఉండి మీరు ఇంకొంచెం సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ కట్ చేసిన వెజెస్ అన్నింటినీ ఒక బౌల్ లోకి తీసుకొని సాల్ట్ వేసి మిక్స్ చేస్తున్నాను అనమాట. అంటే విస్క్ చేస్తారు కదా, దాంతో మిక్స్ చేస్తే బాగా కలుస్తుంది అనమాట. ఈ మూడు సాల్ట్ వేసి కలపడం వల్ల కొంచెం వాటర్ కంటెంట్ వస్తుంది. ఆ వాటర్ కంటెంట్ ఉన్నప్పుడే పెరుగు యాడ్ చేస్తున్నాను అనమాట. నేను నోటీస్ చేసింది ఏంటి అంటే, ఇంట్లో తోడుపెట్టిన పెరుగు కన్నా బయట ప్యాకెట్ పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగుతో రైతా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నోటీస్ చేశారా? ఇలా చేసిన రైతాని మనం ఉత్తది స్పూన్ తో కూడా తినేయచ్చు అనమాట. అది బిర్యానీలో తినాలి అని ఏం కాదు. ఉత్తది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం టెంప్టింగ్ గా కూడా ఉంటుంది అనమాట. చాలా మంది రైతాలో పచ్చిమిర్చి వేస్తారు, బట్ నేను వేయట్లేదు. చాలా ఇయర్స్ నుంచే వేయట్లేదు. మీరు వేస్తారా అనేది కామెంట్ లో చెప్పండి నాకు. ఇప్పుడు బగారా రైస్ చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: హోల్ బిర్యానీ స్పైసెస్, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కసూరి మేతి, కొత్తిమీర అండ్ పుదీనా. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. 1 glass ఆఫ్ బాస్మతి రైస్ కి 2 glasses ఆఫ్ వాటర్ తీసుకున్నాను నేను. 1.5 సరిపోతాయి అంటారు, బట్ నాకు కొంచెం పలుకగా అనిపిస్తుంది 1.5 అయితే, అందుకని 2 glasses ఆఫ్ వాటర్ తీసుకుంటాను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఒక పాన్ లో నేను గీ యాడ్ చేశాను. గీ ఎంత వేసినా ఇది టేస్టీగానే ఉంటుంది అనమాట. దీనికి ఇంత అంత అని ఏమి ఉండదు. మన దగ్గర చాలా గీ ఉంటే చాలా వేసుకోవచ్చు, కొంచెమే ఉంటే కొంచెమే వేసుకోవచ్చు. గీ కొంచెం వేడెక్కిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ వేసాను అనమాట. అవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు యాడ్ చేశాను. అండ్ జీడిపప్పుని తిప్పుతా ఉండాలన్నమాట, మాడకుండా చూసుకోవాలి. నెక్స్ట్ కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. కసూరి మేతి యాడ్ చేసిన తర్వాత ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. అది ఇల్లంతా అన్ని రూమ్స్ లోకి వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మింట్, పుదీనా కూడా వేసాను అనమాట. ఈ కసూరి మేతి, పుదీనా ముందే వేయాలి అని ఒక ఆంటీ చెప్పారనమాట. సో అప్పటి నుంచి ముందే వేస్తున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ త్వరగా మగ్గాలి అంటే సాల్ట్ వేస్తాం కదా, అలానే సాల్ట్ వేసాను. సాల్ట్ వేసినా కొంచెం టైం తీసుకుంది. ఈ చికెన్ కర్రీ, బగారా రైస్ చేస్తా ఉంటే ఆ ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది కదా. నాన్ వెజ్ లవర్స్ కి అయితే పక్కా బాగుంటుంది స్మెల్. ఆనియన్స్ వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. అండ్ నెక్స్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేశాను అనమాట. అవన్నీ వేగిన తర్వాత నేను ఇది పులావ్ ని, ఐ మీన్ బగారా రైస్ ని రైస్ కుక్కర్ లో చేస్తున్నాను కాబట్టి ఇదంతా రైస్ కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. 1 glass బాస్మతి రైస్ కి 2 glass వాటర్ తీసుకున్నాను. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని బటన్ ఆన్ చేసుకోవడమే, పవర్ బటన్. కుక్ అయిన తర్వాత అదే ఆగిపోతుంది కదా రైస్ కుక్కర్ లో. అఫ్ కోర్స్ అందరికీ తెలుసు అనుకోండి. సండే అంటే అందరి ఇళ్లలోని ఇదే నాన్ వెజ్ స్మెల్ వస్తుందేమో కదా. మీ ఇంట్లో మీరు నాన్ వెజ్ కర్రీస్ ఎలా చేస్తారు? ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా. మీ స్టైల్ ఏంటి అనేది కామెంట్ చేయండి, నేను చూస్తాను. అన్ని కుక్ అయిన తర్వాత ఇలాగా సర్వింగ్ బౌల్ లోకి యాడ్ చేశాను అనమాట. ఇవి మా బాబు చూస్తే ఏమంటాడంటే, వావ్ చికెన్ యమ్మీ అంటాడు. ఈ మధ్య పిల్లలు కూడా నాన్ వెజ్ బాగా తింటున్నారండి. మీరేమంటారు? నేను వీడియోస్ ని చాలా మంచిగా రికార్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. స్టార్టింగ్ లోనే ఉన్నాను కాబట్టి మేబీ టైం పట్టిద్దేమో. నా వీడియోస్ నచ్చితే గనుక ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.